నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దేశానికి సేవ చేయాలన్నా, ఆర్మీలో జాయిన్ అవ్వాలన్నా లిమిటెడ్గా సైనిక్ స్కూల్స్ అనేవి ఒకప్పుడు కనిపించేవి. భారతదేశానికి ప్రధానమంత్రిగా రెండవసారి ఎన్నికైన తర్వాత నరేంద్ర మోదీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో సైనిక్ స్కూల్స్ని దేశవ్యాప్తంగా 100కు పైగా ప్రారంభించారు. అందులోనూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేతాజీ సైనిక్ స్కూల్కి సంబంధించి 6th క్లాస్ నుంచి అడ్మిషన్స్ కోసం ఆల్రెడీ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. దాని గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు నేతాజీ సైనిక్ స్కూల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారు, అలాగే అడ్వైజర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం అండి. నేతాజీ సైనిక్ స్కూల్ అనగానే మనకు సైనిక్ స్కూల్ అనగానే ఒక రకమైనటువంటి ఒక భక్తి ఉంటుంది, దేశం పట్ల భయం అనేది ఉంటుంది, ఒక విశ్వాసం, మేము ఒక దేశానికి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక నమ్మకం చిన్నప్పటి నుంచే కలిగించడము అనేది. సో నేతాజీ సైనిక్ స్కూల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనే వచ్చిందా? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి నేతాజీ సైనిక్ స్కూల్ అనే పేరు పెట్టడంలో ప్రధాన ఉద్దేశము, ఎవరైతే ఆ భవనాన్ని బిల్డింగ్ని డోనర్ చేశారో సిబిఆర్ ప్రసాద్ గారు, వారు రిటైర్ ఆర్మీలో పనిచేశారు. కాబట్టి అతను కొంతకాలం అక్కడ వేరే స్పోర్ట్స్ స్కూల్ నడిపినప్పటికీ కూడా ఒక మంచి సైనిక్ స్కూల్ నడపాలి అనేటువంటి కోరిక అతను కూడా ఉండే. అందుకని విద్యాభారతి తోటి వారు పరిచయం ఉన్నది కాబట్టి విద్యాభారతి కనుక ఇచ్చినట్టయితుంటే నడపగలుగుతారు అనేటువంటి ఒక విశ్వాసంతో దెన్ ఇదే చర్చ లోపల నేతాజీ సైనిక్ స్కూల్ అనే పేరు పెట్టినట్టయితుంటే డోనర్గా నా పేరు ఎక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఆయన అన్నారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీగా సైన్యంలో పనిచేసి వచ్చారు కాబట్టి, పైగా ఆయన ప్రఖరమైనటువంటి ఒక దేశభక్తుడు. ఆయన సూక్తులు కానీ ఇతరత్ర నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ చాలా గట్టి ప్రఖరమైన దేశభక్తి సిబిఆర్ ప్రసాద్ గారికి. సంఘం కూడా అదే రిలేషన్లో ఉన్నది కాబట్టి ఆయన సంఘం దగ్గర రావడము, దాన్ని ఇవ్వడము, ఆ పేరు పెట్టడము, ప్రారంభించడం అనేది విద్యాభారతి. రెండోది విలువలతో కూడుకున్న విద్య అనేది ఇక్కడ సరస్వతి విద్యాపీఠం కానీ విద్యాభారతి కానీ ఇవన్నీ కూడా అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్. సో దీంట్లో ఒక సైనిక్ స్కూల్ మనం కూడా నడిపితే బాగుంటుంది కదా అని అనేక మంది పెద్దలతో వచ్చినటువంటి సూచన సలహా, మనం కూడా అదే దిశలో బాగానే ఉంటుందనే దాంట్లో మేము అప్లై చేశాము. అప్లై చేయడంతో 2 సార్లు 3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడము, రాజ్నాథ్ సింగ్కి వెళ్ళడము, పర్మిషన్ దొరకడము, అది చకచక జరిగిపోయినాయి. దాంట్లో డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారి కృషి బాగా ఉన్నది. సో ఈ సంవత్సరం కొరకు మాకు పర్మిషన్ దొరికింది. అందులో 6వ తరగతిలో సుమారుగా ఇప్పటికి 60 మంది విద్యార్థులు చేరిపోయినారు. అయితే ఇప్పుడు ఎక్కడ ఆన్లైన్లో జాయిన్ అవ్వడం కాకుండా ప్రత్యక్షంగా స్కూల్ దగ్గరికే వచ్చి జాయిన్ కావచ్చు. ఎవరెవరైతే ఇప్పటికీ ఆన్లైన్లో చేరలేదో, దూరం ఉన్నది అని చెప్పేసి చేరలేకపోయినారో అటువంటి వాళ్ళ కొరకు చేరేటువంటి అవకాశం ఉంది. రేపు నవంబర్ 19వ తారీఖు వరకే అవకాశం ఉంది. బట్ ఇది ఒక సదవకాశము. దట్టు మన తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము, కర్ణాటక, ఈ 3 దక్షిణ మధ్య క్షేత్రం అని చెప్పేసి అంటాం. ఈ దక్షిణ మధ్య క్షేత్రంలో విద్యాభారతికి ఓన్లీ ఒకటే సైనిక్ స్కూల్ ఉన్నది. కాబట్టి విద్యాభారతి గురించి, శిశు మందిరాల గురించి చాలామందికి తెలుసు. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ ఒక సైనిక్ స్కూల్ పెడితే బాగుంటుంది అని చెప్పి అనేక మంది చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో సిఎల్ వెంకటరావు గారు, మీరు హెల్త్ పరంగా బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడారు. బట్ హౌకమ్ మీరు ఇప్పుడు విద్యాభారతి ఎలా అసోసియేట్ అయ్యారు? నేతాజీ సైనిక్ స్కూల్లో మీరు ఎలా అడ్వైజర్గా ఉన్నారు? నాకు విద్యా సంస్థలు పెట్టించడం అంటే ఇష్టం. గవర్నమెంట్తోనూ, ప్రైవేటు వ్యక్తులతో, సొసైటీలతో, ట్రస్టులతో. గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఫిజియోథెరపీ కాలేజీలు, పారామెడికల్ కాలేజీలు ఇవన్నీ 2 రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో సుమారుగా ఒక 300 పైగా పెట్టించిన అనుభవం. కానీ నేను చిన్ననాటప్పుడు సైనిక్ స్కూల్లో చేరాలనే కోరిక కలిగింది. నేను వెళ్ళలేకపోయాను. సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. పైగా ఇది ఎన్టీఆర్ జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అయింది. ఎన్టీఆర్ పేరు మీద ఉన్న జిల్లా. నేను యాదృచ్ఛికంగా ఆ జిల్లాలో పుట్టడం, మరి విద్యాభారతి వాళ్ళు అక్కడ పెట్టడం, అది సైనిక్ స్కూల్ కావాలి దేశం కోసం, ధర్మం కోసం, ఈ రకంగా సైనిక్ స్కూళ్ళను కూడా ప్రోత్సహించాలి. ఏ విధంగా మెడికల్ కాలేజీలు 2 రాష్ట్రాల్లో పెట్టించామో సుమారుగా ఒక 40 కాలేజీలు పైగా మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అదేవిధంగా ఇది పెట్టాలనే సంకల్పంతో దానికి ఎలా కృషి చేశానో అలా కృషి చేద్దామని దీంట్లో రంగంలో దిగడం జరిగింది. దిగి దీన్ని ఈ రోజున భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఉండే స్కూల్లో నంబర్ 1గా తీర్చిదిద్దాలని, అలాగే గవర్నమెంట్ వాటితో కూడా పోటీ పడాలి. తల్లి లాంటిది కోరుకొండ సైనిక్ స్కూల్, అట్లాగే కలికిరి ఉంది. తల్లితో పిల్ల పోటీ పడాలి, పిల్ల కూడా ఆ స్థాయికి ఎదగాలని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసలు ఇంతవరకు 1962 తర్వాత
స్కూళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్లు చేయడం అనేది ఇంతవరకు ఇప్పుడు జరగల. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, నవంబర్ 4 నుంచి నవంబర్ 19 వరకు మీ సంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్లను నింపుకోండి, మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో లేదు, ఏమీ లేదు, మీరే నింపుకునే అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు ఎప్పుడు ఎందుకంటే కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేసి, అయ్యో సార్ ఆన్లైన్ మాకు చేసుకోవడం చేత కాలేదండి, మా ఊళ్ళో నెట్ లేదండి, మేము చూసుకోలేదండి, మా పిల్లవాడికి అర్హత ఉండి కూడా మేము చేర్చలేమని ఎంతోమంది బాధపడ్డారు. ఇంకా కొంతమంది పిల్లలకి రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో, మణిపూర్లో, ఈశాన్య రాష్ట్రాలు వస్తే తండ్రి పంపాలన్నా తల్లుండి నా బిడ్డను పంపవాకు, చదవకపోతే చదవపోయాం కానీ ఉన్న ఊళ్ళో చేర్పించేశారు. అంటే వాళ్ళకి సీట్ వచ్చింది కానీ తల్లిదండ్రులు అంత దూరం 1000 కిలోమీటర్లు పిల్లవాడు 6వ తరగతిలో ఎక్కడ పంపాలని అట్ట సీట్ వచ్చినా కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా సీట్ రావాలంటే 300 మార్కులు పరీక్ష, దాంట్లో 280 మార్కులు వస్తే సీట్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూలు, ఈ స్కూల్లో మీ ర్యాంక్ కార్డులో కేవలం క్వాలిఫైడ్ అంటే చాలు సీట్ ఇచ్చే వెసులుబాటు కల్పించారు. ఇంతకుముందు క్వాలిఫైడ్ వాళ్ళకి సీట్ అవకాశమే లేదు. కనుక మార్కులతో సంబంధం లేకుండా మీ స్కోర్ కార్డులో క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని ఉందంటే చేరేయచ్చు. ఇది అరుదైన అవకాశం. కనుక ఎవరైతే పిల్లలు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ 2025 అంటే 2025లో ఆ పరీక్ష రాశారో దాంట్లో క్వాలిఫైడ్ అని వచ్చిందో ఇప్పుడు చేరే అవకాశం ఉంది. ఇది ఒక సువర్ణ అవకాశం, బంగారు అవకాశం. మీతో పాటు తెచ్చుకోవాల్సింది ఏంటి, హాల్ టికెట్, అడ్మిట్ కార్డు అంటారు వాళ్ళు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, 10 సంవత్సరాలు మార్చి 31కి నిండి ఉండాలి, అలాగే 12 ఏళ్ళు మార్చి 31కి నిండకూడదు. అంటే 10-12 మధ్య, 13లోకి వెళ్ళినా క్వాలిఫై కారు, 9 ఉన్నా కుదరదు, 10-12 చాలా కఠినంగా ఉంటారు. కనుక డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్. దీనికి ఒక మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఎంబీబీఎస్ అప్పుడు జరుగుతుంది కదా, కన్ను పరీక్ష, ముక్కు పరీక్ష, చెవు, ఇట్లా అన్నీ చూస్తారు కదా. ఆ పరీక్షలన్నీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో అక్కడ మేము చేయిస్తాం. కనుక ఇటువంటి బంగారు అవకాశం గ్రామీణ వాసులో నెట్టు లేక, పరిజ్ఞానం లేక, తెలవక సీటు మిస్ అయ్యారు, పరీక్ష అయితే రాశారు. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో సుమారుగా ఒక 50 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఏంటి, సైనిక్ స్కూల్లో చేరడానికి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. పాపం కోచింగ్ సెంటర్కి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఈ అడ్మిషన్ గురించి తెలవక అయ్యో మాకు తెలవలేదే అన్నారు. కనుక ఈ బంగారు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దానికి స్కూల్కి సంబంధించి కొన్ని నంబర్లు ఇస్తాను, ఈ నంబర్లను సంప్రదించండి. నంబర్లు బిజీగా ఉంటే వాట్సాప్లో పెడితే మీకు సమాచారం ఇస్తారు. ఆ నంబర్లు ఏదంటే 7416897785 7416897785. ఇంకో 2 నంబర్లు ఉన్నాయి, 9866308414. మరొక నంబరు 9848055806. ఈ నంబర్లకు ఫోన్ చేసి 6లో చేరాలంటే స్పాట్ అడ్మిషన్లకి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ 2025లో జరిగిన పరీక్ష, దాంట్లో అడ్మిట్ కార్డు, మీ స్కోర్ కార్డులో క్వాలిఫైడ్ అని ఉండాలి. ఇంకో చిట్కా చెప్తున్నాను, మామూలుగా మీ ఊర్లోంచి పరీక్ష రాశారంటే 280 రావాలి, సీట్ రాదు. 300కు 280 సంభవం, అది సాధ్యమేనా? కానీ మీకు 120-130 మార్కులు వచ్చిన నేతాజీ సైనిక్ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే ఒక చక్కటి చిట్కా చెప్తున్నాను, చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ సంవత్సరం నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి చదివితే, ఇప్పుడు చేరేసామండి ఎక్కడ చదువుతున్నానంటే టీసీ తీసుకుని వచ్చేయండి, టీసీ తీసుకుని వచ్చి ఇక్కడ చేరండి. ఈ స్కూల్ కోడ్ ఉపయోగించి మనం దరఖాస్తు పెడితే ఈ స్కూల్లో 120 సీట్లు ఉన్నాయి, 75 సీట్లు నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి చదివిన వారికి రిజర్వ్ చేయబడి. దీన్ని కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ చట్టంలో 60% రూట్ అంటారు.
అంటే ఇక్కడ చదివిన వాళ్ళకి స్థానికంగా స్కూల్లో చదివిన వాళ్ళకి 60% సీట్లు 75 సీట్లు వాళ్ళకి వస్తాయి కనుక డబల్ గ్యారంటీ. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, 5th చదివి 6th పరీక్ష రాయాలి. పరీక్ష రాయాలి. 26 జనవరి 19 మరో పరీక్ష జరుగుతూ ఉంది. ఆ పరీక్ష రాసి 270 అవసరంలా 120 130 మార్కులు తెచ్చుకున్నా కూడా నేతాజీ సైనిక్ స్కూల్లో అడ్మిషన్ లభిస్తుంది. కనుక 5 వాళ్ళు ఇప్పుడు చేరి టీసీ తెచ్చుకుని చేరి జనవరి 19, 26 పరీక్ష రాయాలి. ఇప్పటికే మేము పరీక్ష రాసాం, మాకు తెలవలేదు. అయితే ఇప్పుడు మీరు ఎక్కడన్నా చేరేసి ఫీజు కట్టి అక్కడ 1 నెల రోజులు ఉండి మానేశారు, మీకు అర్హత లేదు. సీట్ వచ్చింది, అమ్మా నాన్న వద్దన్నారు, చేరలేదు, వాళ్ళకి అర్హత ఉంటుంది. ఈ విధంగా ఒక సువర్ణ అవకాశం. 6లో చేరాలంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ 20-25 క్వాలిఫై అయి ఉండాలి. లేదు ఇప్పుడు 6కి వెళ్ళాలని 5కి వచ్చి చేర్పిస్తే ఇప్పుడు చేర్పించినా కూడా ఈ స్కూల్ కోడ్ వేయాలి. ఆన్లైన్లో జరుగుతుంటాయి, ఆన్లైన్ కౌన్సిలింగ్లో కోడ్ వేస్తే మీకు సీటు గ్యారంటీ. ఈ విధంగా తల్లిదండ్రులు ముఖ్యంగా గ్రామీణ వాసులు, తెలంగాణలో ఒక్క స్కూల్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 4 సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి, 2 గవర్నమెంట్ 2 ప్రైవేట్ ఉన్నాయి. ఇక్కడ ఒక్క స్కూల్ కూడా లేదు. కనుక తెలంగాణ వాసులకు బంగారమైన అవకాశం ఇది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఏ రాష్ట్రమైనా అన్ని రాష్ట్రాల్లో ఉండే వారికి ఈ అడ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ నవంబర్ 19 లోపల మాత్రమే చేరాలి. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఆ విధంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో సుధాకర్ రెడ్డి గారు, సైనిక్ స్కూల్ అనగానే కేవలం బాయ్స్ మాత్రమే కనిపిస్తుంటారు. ఇప్పుడు ఇది కూడా బాయ్స్ కోసమేనా, గర్ల్స్ కోసం కూడా ఉందా? ప్రస్తుతం మా దగ్గర బాయ్స్ కొరకని పెట్టాము. వాస్తవంగా బిల్డింగ్ గర్ల్స్ హాస్టల్ సంబంధించి బిల్డింగ్ కాలేదు, కన్స్ట్రక్షన్లో ఉన్నది. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా గర్ల్స్ కొరకు కూడా మా అవకాశం ఉంది. అయితే మిగతా దేశంలో ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ గర్ల్స్ కూడా అవకాశం ఉంది. మా దగ్గర బిల్డింగ్ ఇంకా సెటప్ కాలేదు కాబట్టి అది కన్స్ట్రక్షన్లో ఉంది. నెక్స్ట్ ఇయర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా ఉంటుంది మా దగ్గర. సో క్వాలిటీ అనేది కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ కావచ్చు, స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉంటాయండి? ఇప్పుడు మనకి సైనిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ సైనిక్ స్కూల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అది కోరుకొండ సైనిక్ స్కూల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కొరకు ఏ వసతులు అయితే ఉన్నాయో ఆ వసతులన్నీ కూడా ఇక్కడ ఇప్పటికే కల్పించాము. ఇంకా అవసరమైనటువంటి కల్పించే దిశలో మేము ఉన్నాం. స్విమ్మింగ్ పూల్ కానీ, 400 మీటర్ ట్రాక్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, లేకుంటే అంటే ఫైరింగ్ దానికి సంబంధించి కానీ, ఈ అన్ని రకాల ట్రైనింగ్, దీంతోపాటు స్పోర్ట్స్ సంబంధించి కానీ, అన్నిట్లో సంగీతం కానీ, మిగతా ఈ అన్ని విషయాలతో పాటుగా విద్యాభారతికి సంబంధించి నైతిక విలువలు, అట్లనే సంగీతము, కళలు ఇవన్నీ కూడా జోడించి చెప్పేటువంటి స్కూల్ మనది. అందుకని సైనిక్ స్కూల్లో ఏమేమి కండిషన్స్ ఉన్నాయో వాటికి అదనంగా విద్యాభారతి యొక్క విలువలు ఇవన్నీ కూడా జోడించి చెప్పడం కొరకు ఇది దీనికి ఉండేటువంటి ప్రత్యేకత. కేవలం దేశం కోసం ఆర్మీయే కాదు, ధర్మం కోసం సైనికులు కూడా తయారవుతుంటారు. రెండోది ఇక్కడ చదివిన తర్వాత అందరూ సైన్యంలో చేరాలి అని మాత్రమే కాదు, సైనిక్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకుంటే డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఆ రకమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి కోచింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. వాళ్ళు రేపు మెడిసిన్ రూట్లో వెళ్ళాలన్నా, లేకుంటే ఇంజనీరింగ్ రూట్లో వెళ్ళాలన్నా కూడా దానికి సంబంధించిన కోచింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. దెన్ మిలిటరీకే వెళ్ళాలంటే ఆఫీసర్స్గా అక్కడికి వెళ్ళచ్చు మిలిటరీ లోపల. అందుకని ఒక్క కొడుకున్నారా, 2 కొడుకున్నారా, వెళ్తే అటే వెళ్తాడేమో అన్నటువంటి చింతన లేదు. ఇవాళ చాలామంది డిసిప్లిన్, దేశభక్తి, మంచి ఎడ్యుకేషన్ కోరుకుంటున్నారు. అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇవాళ నోటెడ్ పర్సన్ చాలామంది కూడా సైనిక్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులే. వారు ఇక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ తిరుపతి వారు ప్రొఫెసర్, ఆయన కూడా సైనిక్ స్టూడెంటే, మన సరస్వతి విద్యాపీఠానికి ప్రెసిడెంట్. అట్లా చాలామంది ఇవాళ పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు సైనిక్ స్కూల్లో, మాకు ఇందాక డాక్టర్ గారు చెప్పారు, చిన్నతనం నాకు సైనిక్ స్కూల్లో చదవాలనే కోరిక ఉండే, ఆ కోరిక తీర్చుకోవడం కొరకు ఇవాళ నేను పనిచేస్తున్నాను అని చెప్పేసి ఆ రకంగా అన్ని రకాలుగా వ్యవస్థలు అక్కడ ఉన్నాయి. సార్, ఇప్పుడు నవంబర్ 19th అనేది కొంచెం షార్ట్ పీరియడ్, వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ అలా ఏమన్నా ఉంటుందా? ఇంత తక్కువ టైంలోనే వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి వీటన్నిటికీ? ప్రిపేర్ అయ్యేది ఏం లేదు, బట్టలు సర్దుకోవటం, సర్టిఫికెట్లు తీసుకోవటం, పిల్లవాడిని. ఎందుకంటే క్లాసులు ప్రారంభమైనవి, నవంబర్ 5వ తారీఖున క్లాసులు ప్రారంభమైనవి కనుక వచ్చేటప్పుడు పిల్లవాడిని దిగబెట్టడానికి సిద్ధమై రావాలి తల్లిదండ్రులు. ఇది బంగారు అవకాశం. నేను ఈ జన్మలో ఎట్టాగో ఆ సైనిక్ స్కూల్లో చేరలేకపోయాను, మళ్ళీ వచ్చే జన్మ అంటే ఉంటే మళ్ళీ వచ్చే జన్మలో ఈ నేతాజీ సైనిక్ స్కూల్లోనే చేరి అప్పుడన్నా నా కోరిక తీర్చుకునే అవకాశం ఉంటుంది. బంగారు అవకాశం. ఇక దీని గురించి ఆలోచించే పనే లేదు. విద్యాభారతి అంటే లాభాపేక్ష లేకుండా సమాజ పోషితం,
దాతలు స్థలాలు ఇస్తారు, దాతలు భవనాలు ఇస్తారు, దాతలు నిధులు సమకూరుస్తారు, ఎక్కడ కూడా లాభాపేక్ష లేకుండా చేస్తారు. భారతదేశంలో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడే ఏకైక సైనిక్ స్కూల్. అంటే రక్షణ మంత్రిత్వ శాఖ కోరుకొండ కలికిరి కంటే కూడా తక్కువ ఫీజుతో. వాళ్ళు ఒకసారే కట్టమంటారు, మేము 2 సార్లు కట్టమంటున్నాం. డబ్బు లేని కారణంగా ఏ విద్యార్థిని తిరస్కరించే ప్రసక్తే ఉత్పన్నం కాదు. దేశం కోసం, ధర్మం కోసం కొంతమంది తల్లిదండ్రులకు ఒక అనుమానం, నాకు ఒక్కగానొక్క అల్లారు ముద్దుకుంటే వాడిని సైన్యానికి పంపిస్తానా ఎందుకయ్యా అని వాళ్ళ భర్త భార్యలు ఇద్దరు వాదులాడుకుంటుంటారు. సైన్యానికి వెళ్ళవచ్చు, సైన్యం కాకుండా డాక్టర్ అవ్వచ్చు. దానికి ఒక చిట్కా ఉంది, దీంట్లో ఎన్సీసీ ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ రిజర్వేషన్ కింద ₹1,50,00,000 ఎంబీబీఎస్ సీటు ఫ్రీగా వస్తుంది. మళ్ళీ ఎన్సీసీ ఉంటుంది. నేను జేఈఈ పరీక్ష రాశా. ఐఐటి చెన్నై, ముంబై, ఖరగ్పూర్, మరి ఢిల్లీ లాంటి సంస్థల్లో ఇక్కడ ఎన్సీసీయే కాకుండా మేము చక్కటి క్రీడలు ప్రోత్సహిస్తాం. ఏదో కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే మార్కులు, ర్యాంకులు, రుబ్బుడు, మానసిక ఒత్తిడి. ఇక్కడ ఉదయం పీటీ ఉంటుంది, తర్వాత సాయంత్రం ఆటలు ఉంటాయి, ఆహ్లాదకరమైన వాతావరణం, సంగీతం, అట్లాగే కూచిపూడి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. గుర్రము ఎక్కి పిల్లలను చూశాను, గుర్రం ఎక్కి ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులేవు. గుర్రపు స్వారీ, రైఫిల్ షూటింగ్. ఈ రైఫిల్ షూటింగ్లో జాతీయ స్థాయిలో పోటీకి వెళ్ళి వాళ్ళు సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు. స్పోర్ట్స్ కోటా కింద ఎంబీబీఎస్ సీట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా తైక్వాండో అనే ఒక గేమ్ను కూడా ప్రవేశపెడతారు. కాదు, అది గేమ్. మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే, కుంగ్ఫూ 2 మార్షల్ ఆర్ట్స్. కానీ తైక్వాండోని గేమ్గా పెట్టి దీంట్లో సర్టిఫికెట్ జాతీయ స్థాయిలో సులభంగా వాళ్ళు మెడల్స్ తీసుకురావచ్చు. ఆ విధంగా అట్లాగే స్విమ్మింగ్, బహుముఖ ప్రజ్ఞాశాలిగా వాళ్ళని తీర్చిదిద్దటం, తల్లిదండ్రులు గర్వపడే విధంగా. తర్వాత ఎవరికన్నా సివిల్ సర్వీసెస్, స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి సర్వీసులు, యూపీఎస్సీలు, ఐఏఎస్, ఐపీఎస్లు. ఇంకోటి ఏంటంటే 6వ తరగతి నుంచే మేము కార్పొరేట్ హాస్పిటల్కే పరిమితం కాదు, ఇక్కడ కూడా ఒలింపియాడ్, ఐఐటి, జేఈ, నీటు, సివిల్ సర్వీసెస్ కావలసిన ఆ ఫౌండేషన్ ఇప్పుడే ప్రారంభించి ఎవరైనా ఐఏఎస్ అవ్వాలంటే అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు. మీ యొక్క ఆకాంక్షల మేరకు, తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఒక బాధ్యతాయుతమైన పౌరుడు. అట్లాగే మల్టీనేషనల్ బహుళజాతి సంస్థలు ఉంటాయి. వాళ్ళు అసలు సైనిక్ స్కూల్ వాడు ఉంటే వాడినే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మీ సైనిక్ స్కూల్ వాళ్ళకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 50 మార్కులతో ప్రారంభం, పక్కవాడు 0తో మొదలైతే సైనిక్ స్కూల్ అనగానే నేను నంబర్ 1గా పిలిచి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మెండుగా ఉంటాయి. కనుక అటువంటి సువర్ణ అవకాశం నవంబర్ 19 తర్వాత ఇదంతా అడ్మిషన్లు ఎప్పుడు కూడా స్కూల్ వాళ్ళు చేయటం అనేది మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చారు, ఉపయోగించుకోండి. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఎవరైనా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ 2025 పరీక్ష క్వాలిఫైడ్, రిజల్ట్ క్వాలిఫైడ్ అంటే చాలు, మార్కులతో సంబంధం లేదు. ఇలాంటి అవకాశం గతంలో రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో సార్, ఇందులో రిజర్వేషన్ అలాంటిది కూడా ఏమన్నా ఉందా? ఉంది, రిజర్వేషన్ ఉంది. దీంట్లో ఓబీసీ 27%, ఎస్సీ 15%, ఎస్టీ 6%, అలాగే మిలిటరీలో పనిచేసి ఎక్స్ సర్వీస్ మెన్కి, ప్రస్తుతం మిలిటరీలో పనిచేస్తున్న వారికి 25% సీట్లు వాళ్ళకి కేటాయించడం జరిగింది. అలాగే రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. ఆ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లకు కాసిన మార్కులు తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కనుక ఇది భారతదేశంలో చట్టబద్ధంగా పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పరిచిన స్కూళ్ళు కనుక ఇది ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తల్లి అని చెప్పాను కదా, తల్లిని కోరుకొండ సైనిక్ స్కూల్ని దీనికి తల్లిగా పెట్టారు. పిల్ల ఉన్నది, ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకో, పిల్లని ఏలు పెట్టి నడిపించంటే రాబోయే కాలంలో పిల్లే
తల్లికి పోటీగా ఎదిగి చూసుకోనా ప్రతాపం అనే విధంగా, నీతో సరిలేరు నాకు ఎవరు అనే విధంగా ఆ స్థాయికి ఎదగాలనే సంకల్పంతో విద్యాభారతి ఆధ్వర్యంలో లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో 3 రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో 850 స్కూళ్ళు ఉన్నాయి. అయినా నేతాజీ సైనిక్ స్కూల్ ఒకటే. కనుక తలమానికములా ఉండే సైనిక్ స్కూల్ని తీర్చిదిద్ది జాతీయ స్థాయిలోనే ఒక మంచి పేరు తేవాలనే సంకల్పంతో వారు ఎనలేని కృషి చేస్తూ 850 స్కూళ్ళు ఒక ఎత్తు అయితే సైనిక్ స్కూలు మరొక ఎత్తుగా దాన్ని భావించి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల వారికి, కర్ణాటక రాష్ట్రానికి ఒక వరంగా మనం భావించాలి. సో నవంబర్ 19th అనేది టైం తక్కువ ఉంది కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుంది. 3 స్టేట్స్ నుంచి వస్తుంటారు కదా? అవును, వస్తున్నారు, ఇప్పటికే ఆల్రెడీగా వచ్చేస్తున్నారు. అందుకని సమయం తక్కువ ఉన్నది, ఇందాక మీరు అన్నారు కదా సమయం తక్కువ ఉన్నదని చెప్పేసి, ఇట్లా మన యూట్యూబ్ మాధ్యమంగా ఇతరత్ర వెళ్తే ఇంకా అంతమందికి ఎక్కువ మందికి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది అనే దాంట్లో ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్గా పెట్టుకున్నాం. వీళ్ళందరూ కూడా అనేక మందికి అవకాశం ఉంటుంది అనే దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.